మద్రసా ఉపాధ్యాయులకు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితికి ఈ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము మద్రసాయే దీనియా బిలాల్ నగర్ ఒంగోల్ ఆ మద్రసా నుంచి వచ్చి ఉన్నాము. ఈ గత 2009 నుంచి మా మద్రసా అనేది స్టార్ట్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది. అలాగా 1500 నుంచి మద్రసా వాలంటీర్స్కి అది వేతనం ఇవ్వడం స్టార్ట్ చేశారు. అట్లా 1500 నుంచి అట్లా మెల్లిమెల్లిగా పెరుగుతూ 3000, 4000 అట్లా మెల్లిగా 19 వచ్చేసరికి 2019 కల్లా 10,000 వరకు మేము హక్కుదారు పొందగలిగాము. గత ప్రభుత్వంలో అప్పటి వరకు తెచ్చుకున్నాము హక్కు అనేది. కానీ ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మాకు వచ్చే రుసుములో ₹1 కూడా మాకు ఇప్పటి వరకు రాలేదు. గత 4 సంవత్సరాల నుంచి అయినా కూడా మేమే కాకుండా మా స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులు పిల్లలకి అంతే విధంగా ఇంకా ఎక్కువ ఇదితో చదువు నేర్పిస్తున్నాం. వేతనం లేకుండానే పని చేస్తున్నాము. ప్రతిరోజు ఇప్పుడు ఈ నాగరికత కాలంలో ఒక ఇల్లు గడవడానికి ఎంతో కష్టంగా ఉన్న సమయంలో అంతమంది మద్రసా పిల్లల్ని గడపడానికి మేము ఎంత కష్టం పడుతున్నామో, ఎంత బాధపడుతున్నామో అది అనుభవించే వాళ్ళమైన మాకు మాత్రమే తెలుస్తుంది. మాకు హక్కుగా వచ్చిన 10,000 వేతనం కూడా ఇవ్వకుండా, ఇంకా పెంచకుండా, కనీసము మాకు హక్కుగా ఉన్న 10,000 కూడా గత 4 సంవత్సరాల నుంచి మాకు ₹1 కూడా రావడం లేదు. అది జరపడానికి మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మేము చెప్తున్నాము. అయినా మిడ్ డే మీల్స్ వీటన్నిటికీ ఎంఈఓ వాళ్ళు అందరూ వస్తున్నారు. అందరికీ మేము డేటా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి మేము సార్ మా గురించి ఏంటి సంగతి అంటే దాని గురించి అయితే ఏమీ కొంచెం కూడా చూద్దాము, మాట్లాడతాము, అక్కడి వరకు తీసుకెళ్తాము అంటున్నారు. కానీ ఇప్పటి వరకు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అట్లాగా 4 సంవత్సరాలు, 4వ సంవత్సరం కూడా పూర్తి అవ్వడానికి వస్తుంది. ఇన్ని రోజులు మేము చాలా శ్రద్ధతో చాలా ఇదిగా ఎదురు చూసాము సహనంతో. కానీ ఇప్పటికీ మాకు న్యాయం అనేది జరగడం లేదు. అందుకని మేమందరము ముందుగా ఈ విషయాన్ని మీడియా దృష్టికి, ఇంకా మా కమిటీ దృష్టి నుంచి ఈ విధంగా అయినా మేము మా మద్రసా పిల్లల్ని అలాగే ఈ విధంగా ఇట్లా మా మద్రసాల్లో చేసే వాళ్ళలో చాలామంది చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. కానీ పిల్లలకి నేర్పించడానికి వాళ్ళు ఎంతో కమిట్మెంట్తో ఇక్కడికి వచ్చినా వేతనాలు లేకున్నా వాళ్ళంతా ఇదిగా చేసినందుకు వాళ్ళకి మనం ఎప్పుడు రుణం తీర్చుకోలేము. వాళ్ళకి కనీసం ఇవ్వాల్సిన వేతనాన్ని కూడా మనం ఇవ్వకుండా ఇంత బాధ పెట్టడం మంచి విషయం కాదు. వాళ్ళు హక్కుదారుగా ఉన్నారు, వాళ్ళేమీ ఎక్కువ అడగడం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో పండుగలు వస్తే ఉట్టిగా బయటికి తిరగడానికి అవి ఇవి చేయడానికి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాము. కానీ వాళ్ళకి హక్కు ఉండి కూడా వాళ్ళ వేతనాన్ని వాళ్ళు పొందడం లేదే అనే విషయాన్ని ఎవరు గమనించకుండా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. వీళ్ళల్లో పీజీ చేసిన వాళ్ళు, ఉర్దూలో బీఈడీలు చేసిన వాళ్ళు, టీటీసీలు చేసిన వాళ్ళు, ఇంకా ఒక వితంతు మహిళ అయినా కూడా తను చాలా చక్కగా అన్ని ట్రైనింగులు చేసుకొని పిల్లలకి న్యాయం చేయాలని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇది కాకుండా వేరే ఆప్షన్ అనేది కూడా ఉండదు. దీని మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు. అలా ఉన్నా కూడా వాళ్ళ గురించి కొంచెమన్నా ఆలోచించకుండా ఇవ్వాల్సిన ధర్మబద్ధమైన వేతనాన్ని కూడా ఇవ్వకుండా ఇలా చేయడము అస్సలు మంచి విషయం అయితే కాదు. మమ్మల్ని ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తిస్తామో అప్పుడు మనం ముందుకు వెళ్తాము. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ కడుపుని మనం కొడుతూ మనము జల్సాలు చేసినా అది జరిగే పని కాదు. ముందు వేరే వాళ్ళ కడుపు అనేది మనం నింపాలి. వాళ్ళు చేసే కష్టానికైనా వాళ్ళని మనం గమనించాలి. ఆ విధంగా మేము ఈరోజు మా మద్రసా నుంచి ఇలా ఇన్ని రకాలుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మద్రసాలు అయితే ఉన్నాయో అన్ని మద్రసాల నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి సమావేశమయ్యి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మా యొక్క బాధలను ఈ మీడియా ద్వారా మేము అందరికీ అందచేయాలని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాము. मदरसा ई हुसैनिया पन्नूर रोड आंध्र मुस्लिम कॉलेज हमारा। हमें 2008 से हमें सपोर्ट करते हैं। अब 2008 से 2019 तक चला सके हमें। 19 से हम कोई सा सपोर्ट भी नहीं। हमारे गुंटूर में आको पूरे मदरसे 16 हते 16 जाको 5 हो गए हैं। ये कई हुआ कर तो ये मदरसे हमें सैलरीस नहीं है, को टीचरा टिकट मदरसे टोरे वाले रुका डाले। अब हमें चलाते हैं भन की हमारे को क्या सपोर्ट आता है, MDM एक ही चाहता है बच्चा में स्कूल में टीचर होना को तो हम सैलरी क्या को बोलते हैं हमको ऐसे टीचरा बन के हमें मेहनत करते उसमें वो बच्चों को टीचरों को देखो हमें चला सकते हैं। हमको सपोर्ट होना मदरसे का।
तुम्हारे गवर्नमेंट आने के बाद घर घर वॉलेंट्री हता बोले, वॉलेंट्री हता कहते वॉलेंट्री दूसरों को दिए, MA BEd TTC करे सो लोग को असल ख्याल कर रहे नहीं तुम्हें, इसलिए हम मदरसे सपोर्ट होना, मदरसे के वास्ते हमें लड़ते छते हैं अभी। सैलरीज भी बढ़ाना, हमारा सैलरी 10,000 तक रहा और 10,000 तक टिक गया है अभी, हमें 15,000 तो सैलरी करो, हर एक टीचर को हमें सपोर्ट दो। నేను విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు SM నొమాన్. ప్రతి మదర్సాకి ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ 10,000 గవర్నమెంట్ నుంచి శాలరీ వచ్చేది. గవర్నమెంట్ యాక్చువల్గా ప్రతి మదర్సాలో ఇస్లామిక్ స్టడీస్తో పాటు మోడర్న్ ఎడ్యుకేషన్ అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇలాంటి సబ్జెక్టులు బోధించాలని గవర్నమెంట్ వాలంటీర్ రూపంలో ఎంప్లాయీస్ని పెట్టింది. వాళ్ళకి ప్రతి నెల గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది. కొన్నిసార్లు 1-2 నెలలు లేట్ అయినా అది పడేది. కానీ దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎన్నైతే మదర్సాలు ఉన్నాయో అన్ని మదర్సాలకి ఒక్కరోజు 1 నెల కానీ జీతం ఈ రోజుకి పడలేదు. ఎన్నోసార్లు గవర్నమెంట్కి మెమోరండం ప్రజెంట్ చేశాము. అలాగే ప్రీవియస్ మనకు కృష్ణా డిస్టిక్కి IAS ఆఫీసర్ కలెక్టర్గా చేసిన ఇమ్తియాజ్ గారిని కూడా ఎన్నోసార్లు మేము మెమోరండం సబ్మిట్ చేశాము. అలాగే SPD ఆఫీసులో సబ్మిట్ చేశాము, DEO, DYO, RJD అండ్ ప్రతి డిస్టిక్లో కలెక్టర్ ఆఫీస్ కూడా సబ్మిట్ చేశాము. అలాగే మైనార్టీ వింగ్స్ ఏదైతే ఉన్నాయో, మైనార్టీ వెల్ఫేర్స్ ఎన్నైతే ఉన్నాయో స్టేట్ లెవెల్, డిస్టిక్ లెవెల్ అండ్ మండల్ లెవెల్లో ప్రతి ఒక్కరికి మన మెమోరండం సబ్మిట్ చేశాము, రిక్వెస్ట్ చేశాము. ఎన్నోసార్లు దీనికోసం ఆఫీసులు ఎమ్మట చుట్టూ తిరిగాము. మన మదర్సా వాళ్ళు కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, నంద్యాల్, వైజాగ్, రాజమండ్రి ప్రతి ఏరియా నుంచి కూడా మదర్సా నాజిములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విజయవాడ వచ్చి ఎన్నోసార్లు మైనార్టీ ఆఫీస్ని కూడా విజిట్ చేశాము. అలాగే ప్రతి డిస్టిక్ నుంచి ఆ డిస్టిక్లో ఎన్నైతే మదర్సాలు ఉన్నాయో ఆ మదర్సా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ని మెమోరండం సబ్మిట్ చేశారు. అలాగే ఎన్నో దీనికోసం డబ్బుల్ని కూడా కట్ చేశాము. కానీ ఈ రోజు కూడా మన జీతాలు అనేది రెండోది రెగ్యులేజ్ అనేది ఈ రోజుకి కూడా రాలేదు గవర్నమెంట్ సైడ్ నుంచి. అంటే ప్లస్ చూస్తా ఈ గవర్నమెంట్ కూడా కంప్లీట్ దిగిపోతానికి వచ్చేసింది. ఇంకా 1-2 మంత్స్ అయితే గవర్నమెంట్ కూడా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిద్దా, వేరేది గవర్నమెంట్ వచ్చిందా అది అల్లా ఎరుగాక. కానీ మన కష్టాలని తీర్చే మహానుభావుడైతే ఈ రోజుకి రాలేదు. ఇక్కడ మైనార్టీస్కి చేసింది ఈ గవర్నమెంట్లో 0 బెనిఫిట్స్. మైనార్టీ ఫండ్స్ కానీ మైనార్టీస్కి ఇచ్చిన బెనిఫిట్స్ కానీ గవర్నమెంట్లో RTI ప్రకారం చూసినట్లయితే ప్రతి వాళ్ళకి వచ్చినాయి. కానీ ముస్లిమ్స్కి అయితే ఈ గవర్నమెంట్లో 0 బెనిఫిట్ జరిగింది. నేను గవర్నమెంట్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఆఫీసులు ఎమ్మట తిరుగుతా మన చెప్పులు అరిగిపోయినాయి. కానీ ఈరోజు కూడా సీఎం కానీ అలాగే విద్యాశాఖ మంత్రులు కానీ విద్యాశాఖ కమిషనర్స్ కానీ ఈరోజు కూడా మదర్సాలో చదివించే ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో టీచర్స్కి వాళ్ళకి ఈ రోజు కూడా జీతాలు ఇస్తానికి వాళ్ళకి ఎంప్లాయ్ కింద పెట్టుకుందానికి గవర్నమెంట్ రెడీగా లేదు. అండ్ సెకండ్ పాయింట్ లాస్ట్గా గవర్నమెంట్ని కోరుతున్నాను, ఎవరైతే మదర్సా ఇన్ఛార్జీలు ఉన్నారో నాజిమ్స్ ఉన్నారో వాళ్ళందరితో చర్చించి మినిమం ఒక 15,000 జీతం మదర్సా వాలంటీర్స్కి అందజేయాలని కోరుతున్నాను. అస్సలాము అలైకుం. నేను అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముందుగా ఇక్కడ ఈ ముస్లిం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య ఉద్దేశం, నా పేరు మొహమ్మద్ యూసుఫ్, దర్శక ఇస్లామీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ నాజిమ్. మేము గత 2006 నుండి 1,500 తీసుకున్నాము, తర్వాత 2,500 తీసుకున్నాము, తర్వాత ఒక 4,000 తీసుకున్నాము, తర్వాత ఒక 6,000 తీసుకున్నాము, తర్వాత ఒక 10,000 దాకా తీసుకున్నాము మేము విద్యా వాలంటరీగా. అయితే గత 4 సంవత్సరాల నుంచి రావట్లేదు. చాలాసార్లు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు
మన స్టేట్ మొత్తం నాజిముల్ని ఓ పండితుల్ని పామరులు అందరినీ కలుపుకొని సమావేశాలు ఏర్పాటు చేశారు. విజయవాడ వచ్చి కూడా చాలాసార్లు మైనార్టీ ఆఫీసులో తిరిగి కూర్చొని కూడా చేశాము. అంతకుముందు కూడా భవానీపురంలో కూడా సెంట్రల్ ఫండ్ వస్తుందని ఎమ్మటే 2 రోజులు లగాతార్ దీని మీద స్ట్రగుల్ చేశాము, కోషిష్ చేశాము. అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అన్నారు మదర్సాల గురించి నేను మాట ఇచ్చాను, మాట తప్పను అని అన్నారు. ఫైల్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంది. మీరు దయచేసి ఒక్కసారి ఆ ఫైల్ తీసి దృష్టి సారించండి. మదర్సా వారు ఎంత బాధపడుతున్నారో అంత బాధపడి వాళ్ళకి జీతాలు లేవు, ఏమీ లేవు. మాకైతే మిడ్ డే మీల్స్ వస్తుంది, తర్వాత రావాల్సిన వస్తున్నాయి కానీ వేతనాలు లేవు. విద్యా వాళ్ళకి రావాల్సిన వేతనాలు మాత్రం రాట్లా. తర్వాత ఇంకో మాట కూడా అన్నారు, ఏమన్నారంటే నాజీవులు ఉన్నారు మదర్సాలకి, వాళ్ళకు కూడా మేము గౌరవవేతనం కూడా ఇస్తాము అని అన్నారు. అది కూడా మర్చారు. నేను ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, మీరు మళ్ళీ పునరాలోచించుకొని 15,000 4 సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ ఎవరు వస్తారో ఏంటో మాకే తెలియదు. 15,000 ఒక విద్యా వాలంటీర్కి ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే గౌరవవేతనం నాజిములు కూడా ఈ సందర్భంగా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। हम सब इस मीटिंग में हम सभी जुड़े हैं, सब पूरे मदरसे वाले सभी जुड़े हैं। हमें मदरसा कितने बरसों से चलाते हैं। हमारा मदरसा पुन्नूर, गुंटूर जिला पुन्नूर 15 साल से चल रहा हमारा मदरसा। और उसमें गरीब बच्चे, बाप रहा तो माँ रहती नहीं, माँ नहीं तो बाप रहता नहीं, ऐसे बच्चों को हमें बुला लेगा को उनको हॉस्टल चला रहे हैं। हमें वो मदरसा चलाने वाले को कुछ मालूम होता मदरसा क्या कहते हो, स्कूल कहे तो वो डे स्कॉलर स्कूल से बच्चे आते रहते जाते रहते, उनकी मर्जी। अब तो हमें पूरा उनको हक दिलाते हुए उनको सभी पूरे पढ़ाते हुए हमें उर्दू, अरबी, दीनियात, उसके साथ साथ इंग्लिश, तेलुगु, मैथ्स, साइंस, सोशल सब भी पूरे पढ़ाते हैं। हमें कहते टीचर होना पड़ता है इनको। ऐसा ये तो टीचरों को पैसे देना है तो गवर्नमेंट की मदद नहीं सर का कैसा होता। ये घर घर फिर को हमें पैसे वसूल कर को चलाते हैं इतने बरस से। हाँ, अब बार देना के तो भी वो लोग भी थक जाते। कितने रोज़ कर देते मदरसे को, कितने बरसों तक देते। इसलिए गवर्नमेंट की मदद पूरे मदरसों को ज़रूर होना चाहिए। इसलिए ये सभी मद्देनज़र रखते हुए सब पूरे मदरसों को सभी अच्छे से ज़्यादा तनख्वाह देते हुए और नाजिमों की इसकी हिस्से के साथ नाजिमों को भी देना अगर बोल को मैं बोलता हूँ। अच्छा, शुक्रिया। अस्सलाम वालेकुम रहमतुल्लाह। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। See, overall in AP we have number of madrasas. So since 2019 we have been benefiting with some of the benefits, but later on after 2019, so we are not getting any single penny of the benefit to the teachers. So the teachers, they are highly educated, B.Ed, TET, these are all the teachers will be there, and we are without any benefit we are making them to educate. So similar schools like so, we are also make them to educate science, social, English, maths and all that. So apart from that we are conducting the events also. So we have the Right to Education Act. So we have the orphans, dilapidated children will be there in our schools. So we'll be leave these type of children who will take care of the society. We need to think of that. So we are taking care without any single penny. So since how long we are? So some of the children are, see nowadays children's enrollment will be there, but the children's for the child labor they are going. So they are not able to remaining schools also, they are not making them to shelter, and the parents are also not having the aware of this madrasas to go. And madrasa those who are coming, but the teachers, no teachers, without teachers how the schools will be run? The school runs, is there any possibility of the salaries over there? So these are all the questions may arise. So I request all the authorities, the government to enhance in the sense to
to renew this all the madrasas and give the reimbursement, the salaries or whatever it will say. So to please give these salaries to the teachers as well as the Nazims. See what the mistake has been done, the Nazims. Nazims in the sense the principals. Principals is running the school, overall the school. School in the sense a teacher controlling of the teachers and the childrens. But Nazim, he don't have the, at least volunteers before will be having the salaries. But Nazims as of now, no salary will be there. So how come it is possible without? See, we are not the landlords and all that. See, we are sheltering the dilapidated orphan children. So you need to, we need, you definitely 100% support should be there from the government. Instead of that, since 2019 we are not getting any type of benefits, please see to it that and take care of this, such this, and we are all the minority welfare department. I mean, we went a number of times to the minority welfare departments. Imtiaz sir and Deputy CM sir, Amjad Basha sir, we have kept a memorandum number of times, but even though no response will be there, so we don't know how, I mean, to respond, how to, I mean, to go for that. So we have, see, we are not a, I mean, we are the minorities, but number of, I mean, we have a majority within that. Within the minority itself, we have a majority of the population, but government is not taking care of that. Please see to it that how will take care of this, all the madrasas, to make them to educate and see the orphans and this dilapidated children to the further so on. Assalamu alaikum. వికాసం అన్న ఏకైక లక్ష్యంతో ఒకప్పుడు కేవలం ధార్మిక విద్యతోనే సరిపెట్టుకునే మదర్సాలు గవర్నమెంట్ ప్రోత్సాహంతో రాష్ట్ర ప్రభుత్వం సిలబస్ను కూడా ఇంక్లూడ్ చేసి ధార్మిక ప్లస్ మోడర్న్ ఈ రెండు ఎడ్యుకేషన్లు ముస్లిం మైనారిటీ పిల్లలకు 100% అందజేసే కార్యక్రమంలో భాగమైన మదర్సాలకు మరి 2019 ముందు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించడం జరిగింది. 2019 తర్వాత ఈ ప్రభుత్వం నుండి 1 పైసా కూడా సహాయ సహకారాలు అందించలేకపోయారు. అంటే కారణం ఏమిటి? ఏది ఏ కారణమైనా సరే మీరు ముస్లిం మైనారిటీ పిల్లలకు తక్కువ చూపు చూస్తున్నారా? విద్యను అందించే మార్గంలో మీరు ఖర్చు పెట్టకపోతే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ క్వాలిటీ ఎలా వస్తుంది? బీఎడ్ టీచర్స్ ద్వారా మీరు ఎడ్యుకేట్ చేయమని చెప్పినందుకు బీఎడ్ టీచర్స్ని ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళకి జీతాలు లేకుండా వాళ్ళు పని ఎట్లా చేస్తారు? వాళ్ళు ఎట్లా పిల్లల మీద ప్రోత్సాహం చూపిస్తారు? ఎటువంటి ప్రోత్సాహం లేకుండా మీరు టీచర్స్కి నిరుత్సాహపరచడం వల్ల పిల్లల్లో నిరుత్సాహం వస్తే నష్టం ఎవరికి? మైనారిటీ పిల్లలకు నష్టం వచ్చింది, విద్యలో వెనుకబడిపోతారు. అది మీకు శ్రేయస్కరమా? మీరు ఇచ్చేటటువంటి ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడాను అమ్మఒడి ద్వారా 13,000 ఇస్తున్నారే, మరి ఇక్కడ టీచర్స్కి మీరు ఎందుకు ప్రోత్సాహం చేయలేకపోతున్నారు? కాబట్టి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మైనారిటీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అయ్యా, మా ముస్లిం మైనారిటీ పిల్లలు విద్యలో అభివృద్ధి పొందే మార్గంలో ఈ మదర్సాలు మాకు తోడ్పడుతున్నాయి కాబట్టి ఈ మదర్సాలను మీరు చిన్న చూపు చూడవద్దు. మీరు కేవలం మిడ్ డే మీల్స్, యూనిఫామ్, బుక్స్ ఇస్తే సరిపోతుందా? సరిపోదు కదా. మరి మేనేజింగ్ కమిటీ వారు ఎంతవరకు దాన్ని నిర్వహించగలరు? ప్రభుత్వ సహాయ సహకారాలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆగకుండా మీరు ఇకనైనా సరే మీరు కంపల్సరీగా 2019కి ముందు ఎటువంటి సహాయ సహకారాలు ఆ ప్రభుత్వం అందించిందో దానికంటే మెరుగ్గా మీరు మా డిమాండ్స్ని, మాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను అందిస్తారని చెప్పేసి ప్రత్యేకంగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ధన్యవాదాలు.